ప్రైజ్ లార్డ్. ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా ఇస్తున్నాము పేరిట శుభాభి పొందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఈ లైవ్ ప్రోగ్రామ్ మరి ప్రారంభిస్తున్నాం. Those who are interested in this live broadcast, you can share to some other people. మీరు ఎవరికైనా సరే ఈ యొక్క లైవ్ని అనేక మందికి మీరు షేర్ చేయండి. మరి ఈ యొక్క లాక్డౌన్ సీజన్లో ప్రతిరోజు వాక్యం ప్రకటించాలనే ఉద్దేశంతో అనేకమైన అంశములతో కూడినటువంటి బైబిల్ వర్తమానాలు మీకు అందించాలని మేము ఆశపడుతూ ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము చేస్తున్నాం. దయచేసి మరి మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్ చర్చెస్ ఇండియా, మరి మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్ చర్చెస్ తరపున ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ మీ అందరికీ వస్తుంది. మరి ఎవరైతే చూస్తున్నారో ఫేస్బుక్, అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఈ మూడాట్లో కూడా ఈ వీడియోస్ ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా వీటిని ఫాలో అవ్వాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. 7 నుంచి 7:30 వరకు ఈ వాక్యాన్ని మనం మీద ప్రార్థన చేసుకుంటాం. సకలాశోధులకు కానుభూతుల ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి దినము నీ సన్నిధిలో ఉండి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభువా, మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ దినములో ప్రభువా, ఈ మొదటి దినపు లైవ్ మీరు ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ పరిచర్యను మీరు ఆశ్రయించండి. ఈ భయంకరమైన పరిస్థితులలో నీ వాక్యమును ప్రభా వివరించడానికి, నీ వాక్యం అనేక మందికి ఇచ్చిపోవడానికి ప్రభా మీరు కృప చేయమని ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా ప్రార్థన ఆలకించండి. దేవాంగీకరించి ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ప్రభు అనేక మంది నీ వాక్యాన్ని నేర్చుకునే కృపను మీరు అనుగ్రహించమని కృప చేయండి. యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు పిల్లరా, ఈ యొక్క లైవ్ ద్వారా మీ అందరికీ ఒక అంశాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే బీజాస్వములు. ఈ అంశం విన్నప్పుడు మీకు కొంచెం కొత్తగా ఉండవచ్చు. బైబిల్ని చాలామంది ప్రకటిస్తూ ఉన్నారు. గొప్ప దైవజనులు ప్రకటించారు. చాలామంది గొప్ప దైవజనులు బైబిల్ అనేక మంది సత్యాలను వెలికి తీసినటువంటి వారు చాలామంది దైవజనులు ఉన్నారు. మరి నేను నేర్చుకున్న దాంట్లో నేను ప్రపంచానికి అందించగలిగిన వాక్యం ఏదైతే ఉందో దాన్ని నేను అందిస్తాను. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద గాడ్స్ వర్డ్ ఐ ప్రొక్లైమ్. దేవుడు నాకు నేర్పించింది, నేను నేర్చుకున్న బైబిల్ చదివి అనేక మందికి సత్యాన్ని ప్రకటించాలనే ఉద్దేశంతో మీకు బీజాశ్వములు అంశమైతే బీజాశ్వములు అన్నారు. ఇది బైబిల్లో ఉంది. దానికి ముందు ఎందుకు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, ఎందుకు ఈ వాక్యాన్ని మీకు చెబుతున్నారని మీరు ఆలోచన చేస్తే, ఈరోజు కరోనా వెళ్లేతాండవం చేస్తుంది. కరోనా ప్రపంచాన్ని భయపెడుతోంది. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్, ఈ స్ట్రైన్ కరోనా వల్ల అనేక మంది చనిపోతున్నారు కూడా. చాలామంది ఈ కరోనా బారిన కూడా పడుతున్నారు. ఈరోజున కొత్త నిబంధన సంఘం, ద న్యూ టెస్టమెంట్ చర్చ్ ఆఫ్ గాడ్, వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద వరల్డ్. కొత్త నిబంధన సంఘం ఈ యొక్క అంచె దినాలలో ఏం నేర్చుకోవాలి, ఈ వాక్యం ద్వారా ఈ సీజన్లో ఏమి నేర్చుకోవాలి, మనం దేన్ని మనము గ్రహించాలి, ఎవరి వైపు చూడాలి, ఈ భయంకరమైన పరిస్థితులలో మన విశ్వాసం ఎలా ఉండాలి అనే విషయాన్ని మీకు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభువు పిల్లరా, ఈ కరోనా వచ్చిన తర్వాత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది. చాలా మంది చనిపోతున్నారు. కొంతమంది భయం వల్ల చనిపోతున్నారు, కొంతమంది నెగ్లిజెన్స్ వల్ల చనిపోతున్నారు, కొంతమంది ఏజ్ని బట్టి చనిపోతున్నారు, కొంతమంది
ఈ కరోనా వ్యాధి రాకుండానే హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొంతమంది మాఫియా కిడ్నీస్ అమ్మేసుకొని ఇలాగ అమ్మేసుకున్నాడు. కొంతమంది మాఫియా వాళ్ళు కూడా కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది కరోనా లేకపోయినా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది చనిపోతున్నారు. నేను ఒక వ్యక్తిని కలిస్తే ఆ వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తే అక్కడ ఎవరికో కరోనా ఉంది, ఆ కరోనా ఇతనికి అంటుకుంది. ఈ రోజుల్లో సమాజంలో కూడా చాలామంది కరోనా ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా అనేక మంది అందిస్తూ చాలామంది ఉన్నారు. ప్రభుత్వ పిల్లరా, నేను మీ అందరికీ 2 చేతులు జోడిస్తున్నాను. ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండండి. అలాగే ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో మీరు చేయవలసిన పని ఏంటంటే మీ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించండి. ఎదుటి వారిని మీరు మీకు వచ్చిన కష్టం, మీకు వచ్చిన బాధ ఎదుటి వారు పడకుండా వారిని సేవ్ చేయండి. ఈ యొక్క దినములలో మనందరం కూడా ఎలా ఉండాలి? క్రొత్త నిబంధన సంఘం ఎలా ఉండాలి అని అంటే, క్రొత్త నిబంధన సంఘం బీజాశ్వములుగా ఉండాలి. క్రొత్త నిబంధన సంఘములో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మీ బైబిల్స్ విప్పి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఒక మాట రాయబడింది. రాజైన అహష్వేరోషు పేద తాకీదు మొర్దెకై వ్రాయించి రాజు ఉగ్రతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరకు పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాడు ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఇదే అధ్యాయం 8వ అధ్యాయం 14వ వచనంలో కూడా రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాటలు ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరి అనేటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభువుని పిల్లరా, బుక్ ఆఫ్ ఎస్తేర్ 8:10 అండ్ బుక్ ఆఫ్ ఎస్తేర్ 8:14 ఇక్కడ స్పెషల్ హార్సెస్ అండ్ ద రాయల్ హార్సెస్ అని చెప్పబడుతుంది. స్పెషల్ హార్సెస్ అండ్ ద రాయల్ హార్సెస్ అన్నాడు. ఇక్కడ బీజాశ్వములు అన్నాడు. ఈ వేగముగా బయలుదేరేటువంటి అశ్వములు. అశ్వము అంటే గుర్రం. గుర్రములలో మనం చాలా రకాల గుర్రాలను మనం చూస్తాం. కానీ ఇక్కడ రాజు నగరంలో పెంచబడేటువంటి బీజాశ్వములు అన్నాడు. ఈ గుర్రాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే రాజనగరికై పెంచబడుతుంది. అంటే రాజుకి సంబంధించినటువంటి వాటిలో ఈ గుర్రాలను ఉపయోగించడానికి వాటిని పెంచుతుంటారు. ఈ బీజాశ్వముల మీద అంచెగాడు ఎక్కించి ఎందుకు పంపిస్తున్నారంటే, ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదివితే హామాను ఈ యూదులందరినీ చంపడానికి ఒక తాకీదును రాయించాడు. ఎప్పుడైతే ఆ తాకీదును రాయించాడో మొర్దెకాయ్ ఒక భారం కలిగింది. నా ప్రజలను నేను రక్షించుకోవాలి, నా ప్రజలను కాపాడాలి అనేటువంటి ఒక తపనంలో అతనిలో బయలుదేరింది. అతను బయలుదేరి మీరు మిగతా ముందు అధ్యాయాలన్నీ చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఎస్తేరు కూడా రాజు దగ్గరికి వెళ్ళి విన్నపం చేస్తుంది. విన్నపం చేసినప్పుడు రాజు ఆ యొక్క తాకీదులను ఏం చేశాడంటే మార్చి రాయించాడు. ఎందుకు ఈ బీజాశ్వం ఉపయోగించాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ ఇన్సిడెంట్ జరగక ముందే ఈ యొక్క రాజు ఏం చేశాడు, ఒక శాసనం చేశాడు. ఈ శాసనం చేసింది ఏంటంటే అన్ని సంస్థానాలు ఉన్నటువంటి యూదులను చంపాలి. ఇది రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాజాజ్ఞ చేరటానికి 11 నెలలు పడతారు. 11 months, 12 నెలలు పడతారు. ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఒకసారి శాసనం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ శాసనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఆ శాసనాన్ని వాళ్ళు అమలు చేస్తారు. అమలైన కొన్ని నెలలకే మళ్ళా ఈ శాసనం వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళా ఈ తాకీదును రాయించి
వాళ్ళని చంపకుండా ఏం చేస్తున్నారంటే మళ్ళా ఇంకొక లెటర్ని, ఇంకొక తాకీదును వాళ్ళు రాయించి ఏం చేస్తున్నారంటే పంపిస్తున్నారు. ఈ పంపించేటప్పుడు వాళ్ళు వెళ్ళడానికి 11 నెలలు పడుతుంది. కానీ వారికంటే ముందు వెళ్ళి ఈ తాకీదులు ఇస్తే యూదులు బ్రతుకుతారు, లేకపోతే ఈ యూదులందరూ కూడా చంపబడతారు. ఇప్పుడు రాజు శాసనం చేశాడు. ఇక్కడ మొర్దెకై ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసినప్పుడు రాజు దాన్ని గ్రహించి ఆ తాకీదును మార్చి రాయించి పంపించాడు. అయితే అలా పంపించినప్పుడు స్లోగా వెళ్తే కుదరదు, మెల్లగా వెళ్తే కుదరదు, వేగముగా పరిగెట్టాలి. ఫాస్ట్ హార్సెస్ అన్నాడు. అందుకే ద ఫాస్ట్ హార్సెస్, వేగముగా పరిగెట్టాలి, రాయల్ హార్సెస్ అన్నాడు. దీన్ని బైబిల్లో ఏం చెప్పాడు? బీజాశ్వముల మీద అన్నాడు. చూడండి, చాలా మంది రోజు ప్రయాణం చేస్తే కాళ్ళు వాస్తుంటాయి, రోజు ప్రయాణం చేస్తే అలసట వస్తుంది, రోజు ప్రయాణం చేస్తే కొన్ని రోజులకి మనిషి వీక్ అయిపోతాడు. కానీ ఈ అంచెగాడును ఎందుకు ఉపయోగించాడంటే ఈ బీజాశ్వములు ఎంత వేగంగా పరిగెట్టి ఎంత వేగంగా తాకీదులు తీసుకెళ్తాయో వాళ్ళందరూ రక్షించబడతారు. ఇది నేను ఎందుకు ఈరోజు తీసుకున్న అంశముగా ఈ బీజాశ్వములు మీకు చెప్తున్నానంటే ప్రభువులారా, ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఈ బీజాశ్వముల మీద ఈ తాకీదులు పంపించడానికి కారణం ఏంటంటే ఒక విపత్తు రాబోతుంది. ఆ విపత్తు జరగకుండా ఆపడానికి ఈ బీజాశ్వములను ఉపయోగించాడు. ఈ బీజాశ్వములు ఎవరు అని అంటే సంఘం. సంఘం అని ఎలా తెలుస్తుంది అని అంటే నేను చెప్తాను. ఈ అంచెగాండ్రు అంటే ఈ గుర్రాన్ని నడిపేటువంటి అంచెగాండ్రు, బట్ స్పెషల్లీ ట్రైన్డ్ పీపుల్, స్పెషల్లీ ట్రైన్డ్ హార్సెస్. ఇవేం చేస్తాయంటే ఇవి స్పెషల్ ట్రైన్ కాబట్టి ఇవి వేగముగా వెళ్తాయి. అనుకున్న టార్గెట్ ముందే రీచ్ అవడానికి వీటిని అంచెగాడును ఉపయోగించారు. ఈ అంచెగాడు దేవుడి సేవకులకి సాదృశ్యంగా కనబడుతుంది. అంచెగాడు ఎవరంటే నన్ అదర్ దాన్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, పాస్టర్స్, ఎవాంజలిస్ట్. వీళ్ళు ఎలా ఉన్నారంటే సంఘాన్ని ఎలా చూడాలంటే పరిగెత్తించాలి, దేనిలో పరిగెత్తించాలి అనే విషయాలు మనం చూద్దాం. ఈ సంఘము, క్రొత్త నిబంధన సంఘము ఎస్తేరు గ్రంథం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే బీజాశ్వములు అంటే. ఈ అశ్వములు ఎక్కడ పెరుగుతాయంటే రాజనగరులో పెరుగుతున్నాయి. అంటే మనము కూడా ఎక్కడ పెరుగుతున్నాం? దేవుని సన్నిధానంలో. రాజు యేసు ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కాబట్టి మనందరం ఎక్కడ పెంచబడుతున్నామంటే రాజనగరిలో, యేసు ప్రభు రాజనగరిలో మనం పెంచబడుతున్నాం. వీఆర్ స్పెషల్లీ ట్రైన్డ్. మనం ప్రత్యేకంగా పెంచబడుతున్నాం. ఎందుకు ప్రత్యేకంగా మనం పెంచబడుతున్నాం అంటే వేగముగా పరిగెత్తడానికి, వేగముగా మన గమ్యాన్ని చేరుకోవడానికి. ఈ రోజున క్రొత్త నిబంధన సంఘం ఒక గుర్రము లేక రథముగా పోల్చారు. మీరు పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మీరు చదివితే, పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చదువుకుంటే అక్కడ ఏమంటుందంటే, నా ప్రియురాలా, నిన్ను ఫరో రథ అశ్వములతో పోల్చేదను అంటాడు. రథ అశ్వములతో నేను పోల్చేదను అంటాడు. అశ్వము అని అంటే గుర్రం. ఈ అశ్వాన్ని దేనికి పోల్చాడు? సంఘానికి పోల్చాడు. అంటే సంఘం ఎలా ఉండాలంటే ఈరోజు పరుగులు పెట్టాలి. దేనికి పరుగు పెట్టాలి? విశ్వాసంలోని పరుగు తుదముట్టించాలి. ప్రార్థనలో నీవు పరుగును తుదముట్టించాలి. నీ భక్తిలో నువ్వేం చేయాలంటే పరుగెట్టే విధముగానే ఉండాలి. ఈరోజున చాలా మంది లాక్డౌన్ వచ్చేసింది, చర్చెస్ లేవు, ప్రార్థన లేదు. ఏం చేయాలి? నీ ఇంటిలో నీ కుటుంబంతో కలిసి నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయి. విపత్తు నుంచి తప్పించబడు. ఈ విపత్తు సంఘంగానే ఉన్నావు కాబట్టి ఈ రోజున నేను అనుకుంటున్నా పక్కింటి కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే తెలుసా, పక్కింట్లో కరోనా ఉందనుకోండి, ఏలో వచ్చేస్తుందని చెప్పేసి పక్కింటి కూడా పోవట్లేదు.
మన ఇంటి దగ్గర ఉన్నది ఏం చేస్తున్నావు? సెల్ ఫోనా? ఎంతసేపు సెల్ ఫోనేనా? ఎంతసేపు ఇదేనా? అయితే పరిగెత్తే విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభువా, భారతదేశం ఈ కరోనా నుంచి తప్పించండి దేవా అని చెప్పి ఒక సంఘముగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి? అప్పుడు ఎప్పుడో చేద్దాంలే, నా దాకా వస్తే నేను చేస్తాలే. మన విశ్వాసం ఎలాంటిదంటే, నాకు కరోనా వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తానండి అనుకో. దుర్దినములు రాకముందే, శ్రమలు రాకముందే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. సంఘం ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో స్పీడ్. A church should be fast in all the activities of God. సంఘం ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో నువ్వు చాలా గమ్యాన్ని చేరుకునే విధంగా ఉండాలి. ఈ రోజున నాకు ఇచ్చిన భారం, నీకు ఇచ్చిన భారం తెలుసా? సంఘాల గురించి ప్రార్థన చేయాలి, దైవజనుల గురించి ప్రార్థన చేయాలి. చాలా మంది కొనుక్కోబడుతున్నారు. చాలా సంఘాలు ఈరోజు జీవింపబడాలి. యేసయ్య గారు ఒక మాట చెప్తూ ఉంటారండి ఎప్పుడు కూడా, ఆ శరీరము చనిపోవటానికి అంటే ఇక చనిపోయే స్టేజ్లో కూడా శరీరం సీకిపోతున్నప్పుడు కూడా ఆయన అంటాడు, యేసయ్య గారు అద్భుతమైన మాట అంటారు, మరి నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా? ఇంకా నాకు దేవుడు బలం ఇస్తే అనేక మంది దగ్గరికి వెళ్ళి త్వరగా వెళ్ళి వాళ్ళందరినీ రక్షించి దేవుడి వైపు మరల్చాలి అని చెప్పి ఆయనలో ఒక ఆశ ఉందండి. నిజంగా యేసయ్య గారు గొప్ప దైవజనుడు మళ్ళా పుడతాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయనలో భారం ఏంటంటే ఆ శరీరం చీకిపోతున్నా సరే నేను వెళ్ళి అనేక మంది ప్రకటించాలి అనే తొందర, అనే ఫాస్ట్నెస్. నేను చాలా మంది దైవజనుల గురించి చదివానండి. వీళ్ళందరిలో ఒక భారం ఉంటుంది, ఏంటి తెలుసా? త్వరగా ఈ పని నేను పూర్తి చేయాలి, త్వరగా ఈ ప్రార్థన నేను పూర్తి చేయాలి, త్వరగా నా విశ్వాసాన్ని నేను కొనసాగించాలి. వీళ్ళెంత గొప్ప దైవజనులు ఎలా అయ్యారు? వాళ్ళ సమయాన్ని పోనీయక దేవుని పని కొరకు ఉపయోగించారు. అందుకే వాళ్ళు నిజాస్వములుగా తమ పనిని చేసుకుని వెళ్ళారు. జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడు, ఏం చేశాడు తెలుసా? ఆయన ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. ఒకసారి జైలు నుంచి బయటకు వచ్చాడు, బయటకు వచ్చి వాక్యాన్ని ప్రారంభించాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. తన వాక్యాన్ని త్వరగా చెప్పి ఆ వాక్యం వింటూ చాలా మంది వచ్చారు. ఆఖరికి ఈయనకి నిలబడాలని చోటు లేకపోతే తన తండ్రి సమాధి మీద నుండి వాళ్ళందరికీ వాక్యాన్ని ప్రకటించాడు. ఈ రోజున నిజాస్వం అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు త్వరగా నీ పనిని పూర్తి చేయగలగాలి. కరోనా వచ్చింది, ఎలా పూర్తి చేయగలవు? చాలామంది ఈ రోజున ఫులిష్గా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. దేవుని మీద సెటైర్ వేసేవాళ్ళు ఉన్నారు, దేవుని వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తారండి, నేను నిన్న దినాన్ని చెప్పాను. ఏంటి చెప్పాను తెలుసా? మానవాళి ఈ భూమి మీద ఉండడం అరుదు అని దేవుడు తన బైబిల్ గ్రంథంలో ఒక మాటలు రాయించాడు. మీరు బైబిల్ గ్రంథం చేస్తే యెషయా గ్రంథం, మీరు ఒకసారి యెషయా గ్రంథాన్ని చూడండి. 13 అధ్యాయం మీరు చదివితే అండర్లైన్ చేసుకోండి. అక్కడ మనకి ఒక మాట కనిపిస్తుంది. ఏంటి ఆ మాట అంటే 12వ వచనం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. బంగారు కట్టెను మనుష్యులను ఓఫీరు దేశపు కంటే నరులను అరుదుగా నుండజేసేదను అంటాడు. బంగారం కనుక్కోవచ్చు, దేనైనా కనుక్కోవచ్చు, కానీ మనుష్యులట అరుదుగా ఉండబోతున్నారు అనేటువంటి మాట ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు నరులను అరుదుగా ఉండడం చేయబోతున్నాడు. ఒక కుటుంబంలో అందరూ దేవుడి దగ్గర వెళ్ళిపోయిన ఒక్కడు ఇద్దరు మిగిలిన ఆ కుటుంబంలో ఎంతమంది ఉండేవారే ఒక్కరే ఉన్నారు. ఈ పట్టణంలో ఎంతమంది ఉండేవారే కొద్దిమంది ఉన్నారు అని చెప్పుకునే రోజులు వస్తాయి. బంగారం ఎక్కడైనా దొరుకుతుంది, కానీ దేవుని నమ్ముకున్నవారు మానవులు కరువైపోతారని దేవుడు ప్రవచనాత్మక తెలియజేశారు. ప్రభువు పిల్లరా, సంఘము ఏమిటి అంటే, విజాస్వం అంటే ఏంటంటే త్వరగా పరిగెత్తి కాపాడేది. ఈరోజు సంఘం రథాస్వములుగా
నిన్ను ఫరో రథ అశ్వములతో పోల్చదని పరమేశ్వరుడు 1:9 చెప్తాడు. ఏమంటే సంఘాన్ని దేనితో పోల్చాడు? ఫరో రథ అశ్వములు. ఫరో అంటే మనకు తెలుసు, రాజు. ఎందుకు ఫరోతో పోల్చాడు? దేవుడు సంఘం మీకు కాంప్రమైజ్ అవ్వదు. రాజు ఎప్పుడు కాంప్రమైజ్ కాడు. ఒక శాసనం చేసిన శాసనం అయిపోవాలి. ఫరోని పోల్చాడు. అందుకే రెండోది రథం అంటే సాగిపోయేది, అశ్వం పరిగెట్టేది. ఈరోజు సంఘం పరిగెత్తాలి. మొట్టమొదటిగా ఈ బీజాశ్వములు అంటే ఏంటంటే రథ అశ్వములు అంటారు. రథాశ్వములు అంటే ఒక రథాన్ని పరిగెట్టించాలంటే అశ్వం ఉండాలి. ఈరోజు నీవెవరు తెలుసా? సంఘాన్ని నడిపించే రథ అశ్వములు అన్నాడు. రెండోది జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుదాం. ఈ బీజాశ్వములు లేక అశ్వముల గురించి రెండవ పాయింట్ ఏంటంటే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చదువుకుందాం. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. జకర్యా చాప్టర్ 10:13, బుక్ ఆఫ్ జకర్యా 10:3. ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే రాజకీయము అశ్వములు వంటి వారుగా చేసేదను అంటాడు. రెండవది ఏంటంటే రాజకీయములకు అశ్వములు అన్నాడు. కొత్త నిబంధనలో బైబిల్లో ఈ వచ్చిన ఇంగ్లీష్లో మనం చూస్తే ఏ ప్రౌడ్ హార్సెస్ అంటుంది. అంటే అర్థం ఏంటంటే గర్వించదగ్గ అశ్వములు అంటాడు. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్పబడిందంటే జకర్యాలో కాంటెక్స్ట్ అక్కడ మాట్లాడిన సందర్భం ఏమిటంటే ఈ రాజకీయములకు అశ్వములుగా ఎందుకు పోల్చాడంటే, ఎందుకు వారిని చూసి గర్వపడతాడంటే దేవుడు ఈ రాజకీయములకు అశ్వములను అని అన్నాడంటే తెలుగులో. దాన్ని ట్రాన్స్లేషన్ ఎందుకు అట్లా చేశాడంటే రాజకీయ నాయకులు పెద్దవాళ్ళని అనేక మందిని నడిపిస్తారు. రాజకీయ నాయకులు అనేక మందిగా ఉండి అనేక మందిలో గర్వించదగ్గ వారుగా ఉంటారు. అందుకని దానిని అక్కడ వాడాడు. ఆ వాడినటువంటి ఆ మాటల అర్థం ఏంటంటే రాజకీయ అశ్వం అంటే ఈరోజు నిన్ను చూసి చాలా మంది గర్వించాలి, నన్ను చూసి నా తండ్రి గర్వించాలి, నన్ను చూసి సమాజం గర్వించాలి. నిన్ను చూసినప్పుడు ఈయనలో క్రీస్తు ఉన్నాడు, ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయన మాటలు దేవుడి మాటలు అని చెప్పి అందరూ ఏం చేయాలంటే ఆ వ్యక్తులు చూసి గర్వపడాలి. దీన్ని అశ్వంగా పోల్చాడు ప్రభువు. పిల్లరా, ఈరోజు మీరు గమనించవలసింది ఏంటంటే మిమ్మల్ని చూసినప్పుడు అనేక మంది గర్వించాలి. నన్ను చూసినప్పుడు చాలా మంది గర్విస్తారు. నా తండ్రి నన్ను చూసి గర్విస్తాడు. మిమ్మల్ని చూసినప్పుడు గర్వించాలి. గర్వకారులు మన దేశంలో ఎంతో మంది గర్వకారులు ఉన్నారు. అంబేద్కర్ వాడి మహానుభావుడు ఉన్నాడు. అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసి మన దేశానికి గర్వకారణంగా ఉన్నారు. గాంధీ మహాత్మా గారు మనకు తెలుసు, గాంధీజీ గారు, మహాత్మా గాంధీ గారు. ఈయన మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వారిలో గొప్పవారుగా కనిపిస్తారు. ఈరోజు నువ్వు నన్ను పుట్టావు. మనం దేశానికి కానీ సమాజానికి కానీ సంఘానికి కానీ ఏ విధముగా మనం గర్వంగా ఉన్నాం? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతదేశం సేవ చేసినటువంటి మదర్ తెరెసా లాంటి వాళ్ళు మనం ఆలోచిస్తే ప్రపంచానికే గర్వకారణం. మన దేశంలోకి వచ్చి పేదరికాన్ని అనుభవించి గర్వముగా దేవుని కొరకు గర్వంగా బ్రతికారు. రాజకీయ అశ్వం అంటే అది అంత. మూడవది ఎహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ రాయబడింది అంటే యుద్ధ అశ్వములు అన్నాడు. యుద్ధాశ్వములు అన్నాడు. అక్కడ కొనుక్కునే విధం, అక్కడ వర్తకం చేసే విధం ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడుతుంది. ఆ చెప్పబడుతున్నప్పుడు యుద్ధాశ్వములు అన్నాడు. ప్రభువుల పిల్లల అది కాంటెక్స్ట్ వేరైనప్పటికీ కూడా ఆత్మీయమైన కోణంలో మనం చూస్తే ఈ రోజున కృత నిబంధన సంఘం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడున్నట్టే యుద్ధాశ్వం. భూమి మీద నదులు కాలమాట యుద్ధ కాలము అన్నాడు. మనం జీవించే కాలం యుద్ధ కాలం. ఇప్పుడు మనం యుద్ధం దేంతో చేస్తున్నాం? రోగాలతో చేస్తున్నాం, కరోనాతో చేస్తున్నాం. ఈ కరోనాను పోగొట్టడానికి ప్రభుత్వాలు దేశాలు యుద్ధం చేస్తున్నాయి ఈ వైరస్ను అంతమొందించడానికి. మనిషి జీవితం యుద్ధం. కానీ మన యుద్ధం ఎవరితో చేయాలి?
ఈ సమాజంతో కాదండి. సాతాను ప్రపంచాన్ని బృంగాలను చూస్తున్నప్పుడు వాడిని అంతమందించడానికి మనం ఏం చేయాలి తెలుసా? యుద్ధ అశ్వములుగా మనం పనిచేయాలి. ఇక్కడ బీజాశ్వములుగా ఎందుకు ఇస్తే గ్రంథంలో మాట్లాడాలంటే, బీజాశ్వముల సంఘం, పరిగెట్టే సంఘం పరమగీతంలో ఉంది. గర్వించదగ్గ అశ్వములుగా జకర్యా గ్రంథంలో ఉంది. యుద్ధము చేసే అశ్వములుగా యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. కాబట్టి నీవు నేను బీజాశ్వములుగా ఉండి దేవుని పని త్వరగా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాలము సమయం చేతుల్లో లేదు. ఈరోజు నీవు లైవ్గా బ్రతికున్నా అంటే దేవుని కృప, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్. ప్రభువు పిల్లలు, ఈరోజు నువ్వు గమనించవలసిన ప్రత్యేకమైన విధానం ఏమిటి అంటే, బీజాశ్వములుగా కృత్రిమ సంఘముగా మనం ఏం చేయాలంటే దేవుని పనిని త్వరగా చేద్దాం. అనేక మంది ఎవరైతే ఈ కరోనా వ్యాధిని పట్టారో వాళ్ళందరూ వరకు త్వరగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని స్వస్థపరిచి, దేవుడు వారిని కాపాడి, అనేక మందిని కరోనా నుంచి కాపాడాలని మనతో ప్రార్థన చేయాలి. రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున దేవా, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ మొదటి రోజు ప్రభు బీజాశ్వముల గురించి మేము నేర్చుకోవడానికి కొన్ని మాటలు ప్రభా మేము నీ వాక్యంలోంచి వివరించడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. దేవా, భారతదేశంలో ప్రభా కరోనా నుంచి విడిపించండి ప్రభా. యేసు నామములో ప్రభా ఈ భారతదేశంలో కరోనా నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది కరోనా భయాలను పడకుండా తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే కళ్ళు మూసుకుని ప్రభా మాతో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ మీరు ఆస్వాదించండి, వారందరినీ మీరు దీవించండి ప్రభా. ఈ చేత మీద మళ్ళా రేపు సాయంత్రకాల సమయంలో మళ్ళా ఇంకొక అంశంతో మిమ్మల్ని తండ్రి ఈ పనులకు అందించడానికి ప్రభావ మీరు కృప చేయండి, నన్ను బలపరచమని దీవించమని యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీకు ఒక విషయం చెప్తాను. మన యూట్యూబ్లో మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్ చర్చెస్ బాబు మాగాపల్లి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే రీతిగా ఇన్స్టాగ్రామ్లో బాబు మాగాపు ఇండియా అని ఉంటుంది, దయచేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మరి అదే రీతిగా ఫేస్బుక్ బాబు మాగాపు అని ఉంటుంది. మీరందరూ కూడా ఈ ఛానల్స్ వాచ్ చేయండి. రాబోయే ఇంకా అనేకమైన అద్భుతమైన వర్తమానం మీకు అందిస్తాను. రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.